మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామం వీఆర్జీ ఫంక్షన్ హాల్లో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు మహాగర్జన సన్నాహక సదస్సు ఘనంగా జరిగింది. సభలో ప్రసంగించిన నేతలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000, చేయూత పెన్షన్దారులకు 4,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గుండె జబ్బు పిల్లల ప్రాణదాత, వికలాంగుల ఆత్మబంధువు, వృద్ధులు, వితంతువుల పెద్ద కొడుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విచ్చేసి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో వై ప్రమోద్ మాదిగ అధ్యక్షుడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొల్లూరు గ్రామం, విఎస్ రాజు మాదిగ ఇన్ఛార్జ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండ్ ఎంఎస్పీ సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అంతటా ఉన్న వికలాంగులు, చేయూత పెన్షన్దారులు, ఒంటరి మహిళలు వేలాదిగా తరలివచ్చి పెన్షన్ పెంపు కోసం నినాదాలు చేశారు. ఈ రోజుకు 21 నెలలు. ఆయన వాళ్ళ కుటుంబం ఓట్లేస్తే ఆయన అధికారం రాలేదు, ఆయన కులం ఓట్లేస్తే ఆయన అధికారం రాలే. దాదాపు 50 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే పేద వర్గాల మెజారిటీ ఓట్లు వేసుకొని ఆయన అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు నాటికే 45 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఉన్నారు. 10 లక్షల మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన పెన్షన్దారులు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాము అని. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు నేత, బీడీ, గీత కార్మికులతో పాటు పెన్షన్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అదే సమయంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా 10 లక్షల మంది కూడా పెన్షన్ మంజూరు చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటి నుండి పెన్షన్ పెంచామని అనే మాటకు ఆయన సూటిగానే చెప్పాడు. ఎప్పటి నుండి పెన్షన్ పెంచామనే మాటకు ఆయన సూటిగానే చెప్పాడు. 2023 డిసెంబర్ 9న మీ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా పెన్షన్ పడబోతుంది. 2009 కూడా పెన్షన్ ఎందుకు పెంచట్లేదు, కొత్త పెన్షన్ ఎందుకు మంజూరు చేయట్లేదని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకులు అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ మాట్లాడలేదు. మీరు ఎప్పుడైనా పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏదైనా ప్రతిపక్ష పార్టీ నాయకులతో వాళ్ళ నోట్ నుంచి పెన్షన్ పెంచమని, కొత్త పెన్షన్ ఏమని ఎప్పుడైనా అడిగినట్టుగా మీకు ఏమన్నా కనిపిస్తుందంటే ఏనాడు కూడా కనిపించదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే అధికారులు ఉన్నోళ్ళు పెన్షన్ పెంచాలి, ఆయన 21 నెలలుగా పెన్షన్ పెంచట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు పెన్షన్ ఎందుకు పెంచట్లేదని గట్టిగా అడగాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఎవరు అడగట్లేదు. ఇది పేదల సమస్య, ఇది అత్యంత పేద కుటుంబాల సమస్య. ఒక కులం కాదు, ఒక మతం కాదు. ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరి మహిళలైనా, ఎవరైనా పేదలు, అన్ని కులాల్లో అన్ని మతాల్లో పేదలు ఉన్నారు. వేదిక మీద కనిపిస్తారు. ఈ సభలో ఉన్న వాళ్ళు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నారు, అందరూ పేదలు. అంటే పెన్షన్ మీదనే ఆధారపడి బతికే వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తే కనీసం అడిగి దిక్కు ప్రతిపక్షం నుంచి ఎవరు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఒక పేద వర్గాల బిడ్డగా ముందు రేవంత్ రెడ్డి గారు పాటించిందా లేదా? నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామని స్పష్టంగా ఉన్నది.